హైపోకెలీమియా అంటే పొటాషియం తగ్గడం అనమాట. కాలియం అనేది ఒక లాటిన్ వర్డ్, అందుకే కెలీమియా అంటారు అనమాట. హైపోకెలీమియా అంటే పొటాషియం తగ్గడం అని అర్థం అనమాట. పొటాషియం కూడా మన బాడీలో చాలా మెయిన్ ఇంపార్టెంట్ రోల్ అండి. ఇది గుండె పనితీరుకి కానీ మన కండరాల పనితీరుకి చాలా ఉపయోగపడుతుంది అనమాట. పొటాషియం అనేది మన బాడీలో 3.5 నుంచి 4.5 మిల్లీ-ఈక్వలెంట్స్ పర్ లీటర్ లెక్క ఉండాలన్నమాట. ఎప్పుడైతే ఈ బాడీలో మనకి 3.5 కంటే తగ్గింది అని అంటే దాన్ని హైపోకెలీమియా అంటారు. ఇప్పుడు మైల్డ్ హైపోకెలీమియా అంటే 3 నుంచి 3.5కి వచ్చింది అని అంటే అది మైల్డ్ అనమాట, అంటే కొంచెం చిన్నగా ఉంది అని అర్థం. మోడరేట్ హైపోకెలీమియా అంటే 2.5 నుంచి 3 ఉంది అని అంటే అది మోడరేట్ హైపోకెలీమియా. సివియర్ హైపోకెలీమియా అంటే లెస్ దెన్ 2.5 అనమాట. 2.5 కంటే వాల్యూస్ తక్కువ ఉంది అని అంటే అది సివియర్ హైపోకెలీమియా అని అంటారు. ఈ హైపోకెలీమియా ఎందుకు వస్తుంది అని అంటే, ఒకటి ఓరల్ ఇంటేక్ అంటే లోపలికి తీసుకోవడం మనము తగ్గడం కానీ, లేకపోతే మన బాడీలో నుంచి పొటాషియంని ఎక్కువ ఎక్సెస్గా మనం బయటికి వదిలేస్తున్నాం అనమాట. అంటే ఎక్స్క్రీషన్ అనమాట. ఎక్స్క్రీషన్ అంటే విసర్జిస్తాం అనమాట.